ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కవిత ఈడీ అరెస్ట్ చేసిన కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉండగానే రంగంలోకి దిగిన సీబీఐ కవితను విచారించింది. తీహార్ జైలు వేదికగా జరిగిన ఈ విచారణ తర్వాత కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్ట్ను సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయింది. అటు ఈడీ ఇటు సీబీఐ కూడా అరెస్టు చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటు చేసుకుందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 6న సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి, అన్ని కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్ర ఏంటి, తెర వెనుక ఎవరెవరు ఉన్నారు అని విచారణ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ వరుస అరెస్టులతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అసలే ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న కారు పార్టీకి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా వ్యవహారంపై బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, కవిత కోర్టులో ఎలాంటి పిటిషన్లు వేయబోతుంది అనేది ఉత్కంఠత రేపుతుంది. కవిత మధ్యంతర బెయిల్ తిరస్కరించడం, రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అన్న సందేహాలు ఉన్న తరుణంలో సీబీఐ అరెస్ట్ మరింత షాకింగ్గా మారింది అని చెప్పవచ్చు.